నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పరువు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 16 నవంబర్ 2003లో ఆంధ్రభూమి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అడ్డగాడిద చచ్చి కూడా మన పీకు తింటున్నాడు ఏమిట్రా? ఎవడి జేబులోనైనా 10 రూపాయలుంటే ఓ గమ్యాక్సిన్ ప్యాకెట్ తీసుకురండి. చీమలు వరస కట్టిని అంటే నలుగురు నవ్విపోతారు అన్నాడు సాంబశివుడు. జయరాం చిక్కగా చూశాడు అతని మాటలకు. మూర్తి ఏదో ఆలోచిస్తూ ఓ పక్కగా కూర్చున్నాడు. రామారావు బాత్రూంలో ముఖం కడుగుతున్నాడు. వాళ్ళంతా ఒకచోట పనిచేస్తున్న వాళ్ళు, మిత్రులు. ప్రతి వాళ్ళు వాళ్ళని చూస్తూనే పంచపాండవులు వస్తున్నారని అనుకోవటం, మరు క్షణంలోనే ఈ నికృష్టుల్ని అంత మంచి వాళ్లతో పోల్చటమా అన్నట్టుగా చెంపలు వాయించుకోవటము అలవాటైపోయింది ఆ కాలనీలో. శ్రీనివాసును భరించలేక అతని భార్య 6 నెలల క్రితం పుట్టింటికి వెళ్ళిపోతే వాడి ఇల్లే వీళ్లకు అడ్డా అయింది. అక్కడే తాగుతారు, అక్కడే పేకాడతారు, అక్కడే తందనాలాడుతూ ఉంటారు. కాలనీ సెక్రటరీ ఒకసారి వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు కూడా. ఆ వెధవల నోళ్లల్లో నోరు పెట్టడం ఇష్టం లేక ఎవ్వరూ ఒత్తాసు రాకపోవడంతో ఆయన మెదలకుండా ఊరుకుండిపోయాడు. ఆ శ్రీనివాసే రాత్రి 12 గంటలప్పుడు తాగుతూ చచ్చాడు. వెంటనే వాడి పెళ్ళానికి ఫోన్ చేస్తే బయలుదేరుతున్నట్లుగా చెప్పటంతో శవాన్ని కాపలాగాస్తూ కూర్చున్నారు ఆ నలుగురు. ఈవిడగారు తెల్లవారుజామున గుంటూరులో పల్నాడుకు బయలుదేరినా ఇంటికి వచ్చేటప్పటికి 11 గంటలు అవుతుంది. అది రైలు సరిగ్గా వస్తే. శవాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపటానికి ఏ సాయంత్రమో అవ్వచ్చు. ఆమె రావాలి, కాస్త కూస్తో డబ్బు తేవాలి, అంత్యక్రియల కార్యక్రమానికి బ్రాహ్మణ్ణి మాట్లాడాలి. ఆయన ఎంత అడుగుతాడో. ఆ పైన శ్మశానంలో ఖర్చులు, తీసుకువెళ్ళటానికి లారీకి బాడుగా, అన్నీ కలిసి తడిసి మోపుడవుతాయి. మిత్రులందరి మనసుల్లోనూ అవే ఆలోచనలు. మొగుడంటే అసహ్యం పుట్టి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య ఆ మొగుడు పోతే అక్కడి నుండి అంత డబ్బు తెచ్చి ఖర్చు పెడుతుందా అనేది వాళ్ళ సందేహం కూడా. సాంబశివుడే అన్నాడు, నాకు ఐడియా వచ్చింది గురు. వీడి భార్య వచ్చేలేవుగా మనం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే ఆవిడ రాగానే వీడిని మనం లేపేయొచ్చు అన్నాడు. బాగానే ఉంటుంది కానీ డబ్బు అన్నాడు మూర్తి. జయరాం కళ్ళు చిట్లించాడు. మంచో చెడో 5గురం ఎన్నాళ్ళు కలిసి కట్టుగా తిరిగాము. వాడు పోయాడు. మన నలుగురమే తలా ఒక చెయ్యి వేస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నాను. అతనికి డబ్బు అంత ఇబ్బందికరమైన విషయం కాదు. ఎన్ని వెధవ ఖర్చులు పెట్టినా అవసరానికి తన ఊళ్ళో ఇంటికి వెళ్ళి బ్రతిమిలాడో భంగపడో జేబు నింపుకు రాగల శక్తివంతుడు. నా వల్ల కాదురా బాబు, ఇప్పటికే వీడు నాకు 2000 బాకీ ఉన్నాడు. దాన్ని ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలో అర్థం కాక బుర్ర పగిలిపోతుంది. సాంబశివుడు నసకటం మొదలుపెట్టాడు. రే సాంబిగా, అందులో అసలు ఎంత వడ్డీ ఎంతరా? బాత్రూంలో నుంచే పెద్దగా అరిచాడు రామారావు. కోపంగా చూశాడు ఆ ప్రశ్న బయటకు వచ్చిన బాత్రూం వంక సాంబశివుడు. అందరి దగ్గర 5 రూపాయలు లెక్కన తీసుకుంటూ ఉంటే వీడింట్లో మనని ఆడుకొనిస్తున్నాడు కదా అని 3 తీసుకుంటున్నాడు తెలుసా అన్నాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాడవరా? మళ్ళీ బాత్రూంలో నుండి కేక వినపడింది. మూర్తి కల్పించుకున్నాడు. అవన్నీ ఎందుకు గాని ఇప్పుడేం చేస్తే బాగుంటుందో ఆలోచించండి అన్నాడు. సాంబశివుడు లేచి మూర్తి దగ్గరకు వెళ్ళి ఎదురుగా కూర్చుంటూ, నేను ఒక మాట అంటాను, మీరు సరే అంటే సరే అన్నాడు. చెప్పు. మనం ఈ కాలనీలో 10 ఏళ్ల బట్టి ఉంటున్నాము. ఎక్కువ మంది మనకు తెలుసు. నలుగురు 4 వైపుల చందాలకు బయలుదేరితే ఇక ఏ గొడవ ఉండదు. ఆ పైన అందులో ఎంత మిగిలినా అంతే నా అదృష్టం అనుకుంటూ నా బాకీ కింద చల్లేసుకుంటాను అన్నాడు. అసలు ఎవరైనా మన మొహం చూసి డబ్బిస్తారంటావా? రామారావు బాత్రూంలో నుంచి బయటకు వచ్చి అక్కడ తలుపు మీద ఉన్న మడ్డి పట్టిన తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ అన్నాడు. సావు శవం ఇంత బాధలో ఉన్నప్పుడు ఎవడు మాత్రం కాదంటాడ్రా? రేపు ఎవడికి ఎలాంటి చావు మూడిందో ఎవడికి తెలుసు. అవసరమైతే అప్పుడు మనము ఓ చేయి వేద్దాం అన్నాడు సాంబశివుడు. అతడికి ఎట్లాగైనా తన 2000 దక్కించుకోవాలని మనసు తహతహలాడుతోంది. వెధవది, ఈ ఛాన్స్ పోతే మరొకటి రాదు. శ్రీనివాస భార్య ఏమైనా తెస్తుందేమో చూద్దాము. అంతగా కాస్త తక్కువైతే మనమే సర్దుదాము అన్నాడు జయరాం. అసలే నా డబ్బు పోయిందని నేను ఏడుస్తూ ఉంటే మనం సర్దుదాము అంటాడేంటి? నేను ఇక పైసా ఖర్చు పెట్టనురా. నన్ను ఈడ్చి తన్ని నా రూపాయి రానదు
అంటూనే విసురుగా లేచి నిలబడ్డాడు మూర్తి ముందు నుంచి సాంబశివుడు. ఇదిగో, ఊరికే ఆవేశపడబోకు. ఎవరి దగ్గర మాత్రం ఉన్నాయి? ఆమెను రానియండి. ఆమె ఒట్టి చేతులతో వచ్చినా ఆమెను సంప్రదించి చేస్తేనే ఏదైనా బాగుంటుంది అన్నాడు మూర్తి అనునయంగా. అప్పుడు 8 గంటలైంది. ఎండాకాలం ఎండ చురుక్కుమంటోంది. ముందు నేను జయరాం వెళ్ళి కాసిన టీ తాగొస్తాము. మేము వచ్చిన తర్వాత మీరిద్దరూ వెళ్దురు గాని అన్నాడు సాంబశివుడు ఆ ఇంట్లో నుంచి బయటకొస్తూ. గమాక్సిన్ మేం తెస్తాంలే అంటూ జయరాం బయటకొచ్చాడు. 4 అడుగులు వేసిన తర్వాత సాంబశివుడు, అంటే నా భయం ఏం లేదు గురు. నా భార్యకు నేను ప్రతి పైసా లెక్క చెప్పాలి. వడ్డీలు గట్రా అన్నీ తనే లెక్క వేస్తుంది. అసలు 3 రూపాయలకు దాన్ని ఇప్పించేటప్పటికే నా తల ప్రాణం తోకకొచ్చిందనుకో అన్నాడు. ఎలాగైనా తన మాటకు వత్తాసుగా జయరామును తన వైపుకు తిప్పుకోవాలని సగం అబద్ధాలు సగం నిజాలు ఏడుపు కంఠంతో చెప్పాడు. మూర్తిని తేలిగ్గా ఒప్పించొచ్చు. ఇక రామారావా, వాడికి నోటి దోల ఎక్కువ. ఊరికినే తిడతాడు. కానీ నలుగురిలో 3 ఒకటైతే వాడే నోరు మూసుకుంటాడు అనుకున్నాడు మనసులోనే సాంబశివుడు. జయరాం వింటున్నాడు కానీ మాట్లాడటం లేదు. ఏమంటావు, నువ్వేమంటావు అని ప్రతి 2 నిమిషాలకు అంటున్నా, చూద్దాంలే తొందర ఉంది అంటూ మాట తప్పిస్తున్నాడు జయరాం. అతడికి సాంబశివుడు సంగతి తెలిసిందే. చచ్చి గీ పెట్టినా ఎవ్వరికీ పైసా ఊరికినే ఇవ్వడు. ఇద్దరూ వెళ్ళి కాలనీ గేట్ ఎదురుగ్గా ఉన్న హోటల్లో టీ తాగారు. జయరాం 20 రూపాయల నోటు తీసి ఇచ్చాడు టీ తెచ్చిన కుర్రాడికి. అతడు మిగతా డబ్బులు ఇస్తూ ఉండగానే సాంబశివుడు ఆ కుర్రాడి చేతిలో నుంచి డబ్బులు లాక్కుని పోతూ ఓ గొమాక్సిన్ ప్యాకెట్ కొందాం అన్నాడు. జయరాం మాట్లాడలేదు. ఇద్దరూ లేచి బయటకొచ్చారు. సాంబశివుడికి జయరాం డబ్బులతో పాన్ వేసుకోవాలనిపించింది కానీ తాంబూల చరవణం చేసి శవం పక్కన కూర్చుంటే నలుగురు నవ్విపోతారేమోనని నిగ్రహించుకున్నాడు. గమాక్సిన్ కొని మిగిలిన డబ్బులు జయరాంకిచ్చాడు. ఇద్దరూ శవం ఉన్న ఇంటి దగ్గరకు వచ్చారు. నేను చెప్పింది గుర్తుంచుకో గురు అన్నాడు సాంబశివుడు జయరాం చేయి పట్టుకుని మరొకసారి. వాళ్ళు లోపల కాలు పెట్టేటప్పటికే ఆ కాలనీ వాళ్ళు నలుగురు శ్రీనివాస శవాన్ని చూడటానికి వచ్చున్నారు. నిన్నంతా బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే ఉన్నాము. ఉన్నట్లుండి గుండెల్లో నొప్పి అన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టింది. గుడ్లు తేలేశాడు. డాక్టర్ వచ్చి మందులిచ్చే అవకాశమే లేకుండా పోయింది. అప్పటికీ అంత అర్ధరాత్రి పూట రామబ్రహ్మం గారిని నిద్రలేపి తీసుకొచ్చాము. ఆయన చెయ్యి పట్టుకుంటూనే అయిపోయింది కదా అన్నాడు. సాంబశివుడు కంట తడి పెట్టుకుంటున్నట్లుగా జేబు రుమాలతో కళ్ళద్దుకుంటూ అన్నాడు. వచ్చిన వాళ్ళు మాట్లాడలేదు. ఒకసారి శవం వంక దాని చుట్టూ కూర్చున్న నలుగురి వంక చూసి ఓ నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు నోరు మెదపకుండా వెళ్తూ ఉంటే సాంబశివుడికి తిక్కరేగింది. వేధవలు ఏం చూద్దామని వచ్చారు? ఏం కాస్త నోరు తెరిచి డబ్బేమైనా కావాలా అని అడిగితే చచ్చిన వాడి ఆత్మ సంతోషిస్తుంది కదా అన్నాడు ఈసరింపుగా. నిజమే, వాళ్ళు అడగాలని అనుకుని ఉంటారు కానీ చుట్టూ ఉన్న మనల్ని చూస్తే నోరు పేగులుండదు. రామారావు గోణిగాడు. వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఇలాగే ఉంటారు అన్నట్టుగా తిరస్కారంగా ఓసారి అతని మొహంలోకి చూసి గెమాక్సిన్ ప్యాకెట్ చించి శవం చుట్టూ చల్లాడు. అప్పటికే కొన్ని చీమలు అక్కడ తచ్చట్లాడుతున్నాయి. వెధవ కంపు అనుకున్నాడు ఖాళీ ప్యాకెట్ను ఒక మూలకు విసిరేస్తూ సాంబశివుడు. 11 గంటలప్పుడు వాకిట్లో ఆటో ఆగిన చప్పుడైంది. ఒక్కసారిగా నలుగురు లేచి తలుపు దగ్గరికి వచ్చారు. శ్రీనివాస్ భార్య ఆటో దిగుతోంది. ఆమె వెనకాలే 4 ఏళ్ల ఆమె కొడుకు దిగాడు. 70 ఏళ్ల తండ్రి, జుట్టు నెరిసిన తల్లి దిగారు. 2 పెద్ద సంచులు పట్టుకుని లోపలికి వస్తున్న వాళ్లకు నలుగురు తప్పుకుని దారిచ్చారు. ముసలాయనే ముందుగా నోరు తెరిచాడు. ఎలా పోయాడండి మా అల్లుడు అంటూ. సాంబశివుడు టేపు తిప్పటం మొదలుపెట్టాడు. ఆయన మాటలు వింటూ రుద్ధ కంఠంతో, దాని తల 25 ఏళ్లకే చెడింది. నా కర్మ, ఈ వయసులో దీనికి ఇలాంటి స్థితి వస్తుందని అనుకోలేదు అన్నాడు. నలుగురు మిత్రులు ఆయన బాధను చూస్తూ ఉండిపోయారు. లోపలికి వెళ్ళిన శ్రీనివాస భార్య కానీ అత్తగారు కానీ బయటికి రాలేదు. 15 గంట తర్వాత సాంబశివుడే ముసలాయన్ని కదిలించాడు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామండి అంటూ. మొదలు పెట్టండి, ఎంతసేపు ఉంచుకున్నా చచ్చినవాడు బ్రతికి రాలేడు కదా అన్నాడాయన ఉత్తరీయ పంచుతో ముఖాన్ని అద్దుకుంటూ. మరి బ్రాహ్మణుణ్ణి మాట్లాడాలి. ఆయన్ను ఏం కావాలో కనుక్కొని సామాన్లు తేవాలి. లారీని అద్దెకు పట్టుకురావాలి గొణుగుతున్నట్లుగా అన్నాడు సాంబశివుడు.
అంతే నాయనా, ఇవేమి తప్పేవి కాదు కదా, ఆయన నిరాసక్తంగా అన్నాడు. సాంబశివుడికి అరికాలి మంట నెత్తికెక్కుతోంది ఆయన మాట తీరుకి. జేబులో నుంచి డబ్బులు బయటకు తీస్తే పనులు క్షణాల మీద అయిపోతాయి. అదేనండి, తప్పదు కదా, ఇలాంటి విషయాల్లో ఖర్చుకు ఒక పరిధంటూ లేదు, మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టే ఏర్పాట్లుంటాయి అన్నాడు. నిజమే, మరి ఎంతలో చేద్దామని? ముసలైన కూతురున్న గదిలోకి వెళ్ళబోతూ అన్నాడు మొహం వెనక్కి తిప్పి. మీ శక్తి మాకెలా తెలుస్తుందండి? సాంబశివుడి పళ్ళు కరకరమంటున్నాయి. నా కూతురు మా అల్లుడితో కాపురం చేసిన దానికంటే ఆయన గారు మీతో కలిసి తిరిగిన కాలమే ఎక్కువ. మా అల్లుడి శక్తి ఏమిటో మీకే తెలియాలి అన్నాడాయన. మూర్తి ఆయన దగ్గరకు వచ్చాడు. అది కాదు అంకుల్, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టగలరో చెప్తే అంతలోనే మేము ఏర్పాట్లు చేస్తాం అన్నాడు సూటిగా. ముసలైన ఓ నిట్టూర్పు విడిచి కూతురున్న గదిలో కాలిపెట్టాడు. వాళ్ళు డబ్బు ఎంత ఖర్చు పెడతారు అని అడుగుతున్నారు అన్నాడు. శ్రీనివాస భార్య 2 నిమిషాల కళ్ళు మూసుకుని ఉండిపోయింది. తర్వాత గది బయటకు వచ్చింది. సాంబశివుడు ఆమెను చూస్తూనే ఓ అడుగు వెనక్కి వేశాడు. ఆయన మాటల్ని బట్టి వాళ్ళు డబ్బేమీ తేలేదని అర్థమైపోయింది వాళ్లకు. తెచ్చున్నట్లయితే ముసలైన చెప్పేసేవాడు. అల్లుడు చచ్చాడని తెలిసిన తర్వాత ఇన్ని గంటలు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, మాట్లాడుకుని ఉండరా, మళ్ళా కూతురుని అడిగేదేమిటి? సాంబశివుడు ఇక ఆలస్యం చేయలేదు. డబ్బు కోసం వర్రీ అవ్వబోకండి, మాకు కాలనీలో చాలామంది తెలిసిన వాడు ఉన్నారు, మీరు అంటే నలుగురిని అడిగి తీసుకొచ్చి ఖర్చు పెడతాము. అంటే పూర్తిగా అలాగే అని కాదు, మీ దగ్గర ఉంటే ఎవరిని అడగక్కర్లేదు అన్నాడు. ఆమె ఉంచుకున్న తలను ఎత్తలేకపోయింది. ఎవ్వరిని అడగొద్దు, చాలా చిన్నగా అంది. ఆయన నా మెళ్ళలో కట్టిన మంగళసూత్రాలు మిగిలే ఉన్నాయి, వాటితో ఇంకా పనే ఉంది, అమ్మితే కాస్త కూస్త వస్తుంది కదా, అందులోనే ఈ కార్యక్రమం పూర్తి చేద్దాము. ఇంకొక గంటలో మా అన్నయ్య రాజమండ్రి నుండి వస్తున్నాడు, ఆ సంగతి ఏదో వాడు చూస్తాడు, కానీ మీరు అనవసరంగా శ్రమ పడబోకండి అంటూ శవం దగ్గరికి నడిచింది. ఆయన బ్రతుకున్నంత వరకు ఈ ఇంటి పరువు ఆయనకు సంబంధించింది. ఆయన పోయిన తర్వాత శవాన్ని అడ్డు పెట్టుకుని చందాలు వసూలు చేసి నా పరువు నేను పోగొట్టుకోలేను అంది. నిజమేననుకోండి, ఆయనకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి, కాస్త ఈ వంకన వసూలు చేస్తే ఎవరికి అన్యాయం చేసిపోయినట్టుగా ఉండదు సాంబశివుడు ఏడుపు కంఠంతో అన్నాడు. ఆయన నాకు ఆస్తి ఏమీ ఇవ్వలేదు, ఇదిగో ఆయన కట్టిన మంగళసూత్రాలు కూడా ఆయన కోసమే ఉపయోగించేస్తున్నాను. ఏమైనా అప్పు తీసుకున్న వాళ్లే వాటిని తీర్చాలి, కానీ మధ్యలో మనం చేయగలిగేది ఏముంది చెప్పండి? ఆమె చటుక్కున లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.